హలో అండి. మీలో ఎంతమందికి ఈ గుంత పొంగనాలు, స్నాక్స్ గురించి తెలుసు? మా చిన్నప్పుడు మా అమ్మ టిఫిన్ కోసం దోస చేసినప్పుడు, ఆ మిగిలిన పిండితో సాయంత్రం మేము స్కూల్ నుంచి రాగానే మాకిలా గుంత పొంగనాలు స్నాక్స్ చేసి పెట్టేదనమాట. కొన్ని ప్లేసుల్లో బోండాలు, బజ్జీలు వేసినట్టుగా రోడ్ సైడ్ ఈ గుంత పొంగనాలు వేసి అమ్ముతూ ఉంటారు. ఈ గుంత పొంగనాలు 2 రకాలు ఉంటాయి. ప్లెయిన్ గుంత పొంగనాలు, ఇంకా మసాలా గుంత పొంగనాలు. ఇప్పుడు మీరు వీడియోలో చూసేది ప్లెయిన్ గుంత పొంగనాలు. దోస పిండిలో ఎలాంటివి యాడ్ చేయకుండా చేసుకునే వాటిని ప్లెయిన్ గుంత పొంగనాలంటారు. అలా కాకుండా దోస పిండిలో పచ్చిమిర్చి, కారం, ఆనియన్, జీలకర్ర, పసుపు ఇంకా కొత్తిమీర అన్నీ కలిపి వేసుకునే వాటిని మసాలా గుంత పొంగనాలంటారు. సో, చూడండి ఈ ప్లెయిన్ గుంత పొంగనాలు ఎంతో సాఫ్ట్‌గా ఎంతో చాలా మంచిగా వచ్చాయి. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో ఎలా వచ్చాయో తెలపండి. దానికంటే ముందు నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలా మేము సాయంత్రం గుంత పొంగనాలు స్నాక్స్ చేసుకొని పిల్లలతో సరదాగా పెరట్లో కూర్చొని తింటూ ఉంటే ఆహా! ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆ చల్లటి వాతావరణానికి ఇలా వేడి వేడి గుంత పొంగనాలతో మేమైతే కానిచ్చేసాము ఆ ఈవినింగ్‌ని. మీరు తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలపండి. ఇట్లు మీ స్వాతీస్ గుమగుమలు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.